సంవత్సరం మొదటి రోజే అంటే జనవరి 1, 2026న రాజస్థాన్లోని ఝాలావార్లో ఒక వృద్ధుడిని గోమాంసం తింటున్నాడనే ఆరోపణతో కొట్టారు. మొదట బజరంగ్ దళ్కి చెందిన కొందరు కార్యకర్తలు ఇతని దగ్గరకు వెళ్లారు. బాధితుడు చెత్త మరియు పశువు కళేబరం పక్కన కూర్చుని ఏదో తింటున్నాడు. తర్వాత ఆ వృద్ధుడిని విచారించారు. ఆవు మా అమ్మ అని చెప్పమని బలవంతం చేశారు. గుంపులోని కొందరు ఇతను స్థానికుడు కాదని బయటివాడని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన రెండో వీడియోలో ఆ గుంపు ఆ వ్యక్తిని కొట్టడం కనిపిస్తుంది. అతన్ని కాళ్లతో చేతులతో తన్నారు. రోడ్డుపై పడేసి ఎదురుగా వస్తున్న వాహనాన్ని అతనిపైకి ఎక్కించమని అన్నారు. ఆ వ్యక్తి బాధతో అయ్యోపా అయ్యో అప్పా అని అరుస్తున్నాడు. ఇది సాధారణంగా దక్షిణ భారతదేశంలో వాడే పదం. అంతేకాదు గుంపులో కొందరు ఇతను ముస్లిం అని అనడం కూడా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను అక్లేరాలో ఒక బంగ్లాదేశీని పట్టుకున్నారనే ప్రచారంతో షేర్ చేశారు. చాలామంది దీనిని ఒక గొప్ప పనిగా భావిస్తూ పోస్ట్ చేశారు. ఈ విషయంపై ఆల్ట్ న్యూస్ ఝాలావార్ ఎస్పీని సంప్రదించింది. బాధితుడు బంగ్లాదేశీ కాదని ఆయన స్పష్టం చేశారు. దాడి చేస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్హెచ్ఓ ధర్మరాం మాట్లాడుతూ ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని, ఒక చనిపోయిన ఆవు పక్కన కూర్చున్నాడని తెలిపారు. అదే విషయంపై కొందరు గోరక్షకులు ఆ వ్యక్తిని కొట్టారు. బాధితుడు ఆ ప్రాంతంలో అప్పుడప్పుడు తిరుగుతుంటాడని, దాడి తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోయాడని ఆయన చెప్పారు. ప్రస్తుతం శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు రాకేష్, రోహన్ మరియు అజయ్లను అరెస్టు చేసినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. ఆల్ట్ న్యూస్ తరువాత ఈ 3 నిందితుల గురించి ఆరా తీసింది. వారి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా వారంతా బజరంగ్ దళ్తో సంబంధం ఉన్నవారని, గోరక్షకులుగా చెప్పుకుంటున్నారని తెలిసింది. రాకేష్ బజరంగ్ దళ్ జిల్లా సహ కన్వీనర్ మరియు అక్లేరా గోసేవా సమితితో సంబంధం ఉన్నవాడు. అతను తరచుగా గోవుల అక్రమ రవాణా పేరుతో రోడ్లపై వాహనాలను ఆపి తనిఖీలు చేస్తుంటాడు. రోహన్, రాకేష్ల ఇన్స్టాగ్రామ్లో ఆయుధాలను ప్రదర్శించే పోస్టులు కూడా ఉన్నాయి. మేము నిందితుల్లో 2తో మాట్లాడాము. గోమాంసం తింటున్నాడని తెలిసిన వెంటనే జనం ఆ వ్యక్తిని కొట్టారని ఒకరు చెప్పారు. తరువాత అతను మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిలా అనిపించాడని అన్నారు. ఇక రెండో నిందితుడు మాట్లాడుతూ ఆ వ్యక్తి అక్కడ ఆవు మాంసం తింటున్నాడని పోలీసులు వెంటనే స్పందించకపోవడంతో తామే కొట్టామని చెప్పాడు. ఆ వ్యక్తి తర్వాత అక్కడి నుండి పారిపోయాడట. ఆ వ్యక్తి పిచ్చివాడిలా అనిపించాడా అని అడిగితే అతని బట్టలు, వేషధారణ అలాగే ఉన్నాయని, కాని భాష అర్థం కాలేదని, అతను పిచ్చివాడిలా లేడని ఆ నిందితుడు చెప్పాడు. ఆ వ్యక్తి తనను తాను బెంగాల్ వాడినని చెప్పాడని ఆరోపించాడు. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి జనవరి 2న అరెస్టు చేయగా జనవరి 5న వారికి బెయిల్ లభించింది. అంటే ప్రస్తుతం ఈ 3 నిందితులు బెయిల్పై బయట ఉన్నారు. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశీయులనే అనుమానంతో హత్యలు పెరిగిపోతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో ముస్లింలు మరియు బెంగాలీ మాట్లాడే వలస కూలీలపై బంగ్లాదేశీయులనే తప్పుడు ఆరోపణలతో దాడులు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఆధార్ కార్డు చూపించమని అడగడం, మరికొన్నిసార్లు వారి భాష అర్థం కాకపోవడం వల్ల వారిపై దాడులు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే కేరళ మరియు ఒడిశాలో 2 వలస కూలీలను గుంపులు చంపేశాయి. వారు ఉన్న రాష్ట్రపు భాష మాట్లాడలేకపోవడమే వారి తప్పు. వారిని వేరే దేశం నుండి వచ్చిన చొరబాటుదారులుగా భావించి దాడి చేశారు. రాజస్థాన్లోని అక్లేరాలో జరిగిన ఈ ఘటనలో కేవలం గోమాంసం తింటున్నాడనే ఆరోపణతో ఒక వ్యక్తిపై దాడి జరిగింది. ఒకవేళ ఆ ఆరోపణలు నిజమే అనుకున్నా ఆ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాల్సింది. గోవు అవశేషాల దగ్గర ఉన్న వ్యక్తిని పోలీసులకు అప్పగించి విచారించాల్సింది. కాని ప్రజలు చట్టాన్ని ఆశ్రయించకుండా తామే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శిక్ష వేయడం మొదలుపెట్టారు.